హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సో ఈరోజు వీడియోలో నేను మీకు నా వెయిట్ చూపించబోతున్నాను. 2 మంత్స్ నేను డైట్ చేయకపోతే ఎంత వెయిట్ పెరిగానో చూసేయండి. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేసేయండి. సో ఇది డే 2 డైట్ ప్లాన్ అనమాట. సో ఇది నేను నైటే ఇన్ఫ్యూజ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సోంపు అనమాట. కొంచెం సోంపుని ఇలా క్రష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దంచాను, సరిగ్గా అవ్వలేదన్నమాట. సో దాన్ని నేను మళ్ళీ బ్లెండర్లో వేసి కచ్చాపచ్చాగా, మరీ కంప్లీట్గా పౌడర్లా కాకుండా నార్మల్గా నేను చేసేసాను అనమాట. సో ఇంకా అలాగే కొంచెము ఒక 1 ఇంచ్ అనే 1/2 ఇంచ్ అయినా అల్లం తీసుకొని మనం దాన్ని కూడా నార్మల్గా కొంచెం దంచి వేస్తే ఏంటంటే వాటర్లో బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. నార్మల్గా అల్లం వేస్తే కొంచెం తక్కువగా ఇన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం దంచేస్తే బాగుంటుంది అనమాట. టేస్ట్ వైజ్గా కూడా ఏదైనా ఒక 1 to 1.5 స్పూన్, నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సోంపు తీసుకున్నాను. ఎందుకంటే ఇది నాకు మా హస్బెండ్కి ఇద్దరికి చేస్తున్నాము. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఇదే తాగుతూ ఉంటాను దాహం వేసినప్పుడల్లా అని చెప్పి ఇన్ఫ్యూజ్ వాటర్ అయితే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు ఇంట్లో జనాలను బట్టి ప్రిపేర్ చేసుకోండి. ఇది నైటే ప్రిపేర్ చేసి ఓవర్ నైట్ అంతా మనం పక్కన పెట్టేసేయాలి, ఇన్ఫ్యూజ్ చేసేయాలి. నెక్స్ట్ నేను ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చాలామందికి ఓవర్ నైట్ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది తెలుసు, నా వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించానమాట. సో ఇది చాలా తొందరగా అయిపోతుంది, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేటట్టుంటే మార్నింగ్ హరీబరీ అవ్వదన్నమాట. ఓట్స్ కూడా ఒక 5 to 6 స్పూన్స్ కానీ లేకపోతే 4 to 5 స్పూన్స్ కానీ మీ ఆకలిని బట్టి తీసుకుంటే బెటరు. ఓట్స్లో మనకి ఏంటంటే మంచిగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాబట్టి మనకి ఆకలి అవ్వకుండా చూస్తుంది. నెక్స్ట్ చియా సీడ్స్ అనమాట. మీరు చియా సీడ్స్ కొన్ని వేసుకోవచ్చు, లేకుంటే సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టము. నేనైతే కంప్లీట్గా 1 స్పూన్ చియా సీడ్స్ వేసాను. దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, సో అది మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనం ఇట్లా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఓట్స్లో ఉండే స్టార్చ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది, బ్లోటింగ్ ఇష్యూస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇది నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ క్విక్గా అయిపోతుంది. మీకు నచ్చితే నైటే హనీ వేసుకొని సోక్ చేసి పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మార్నింగ్ అయినా వేయవచ్చు అనమాట. నేనైతే నైటే వేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టేస్ట్ కొంచెం సరిపోకపోతే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాను. మనకి హనీలో కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా పెంచుతుంది అనమాట. మనకి ఓట్స్లో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం అబ్బో చాలా ఉంటాయి, ఐరన్ కూడా ఉంటుంది, చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది నేను ఓవర్ నైట్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇది నైట్ క్లిప్పింగ్. సో ఓవర్ నైట్ ఓట్స్, అలాగే ఇది ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఫెనల్ సీడ్స్, సోంపు ఉన్ను జింజర్ కలిపి ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఈ రెండు నేను సోక్ చేసేసాను. ఇంకా దాంతోపాటే నేను బాదాం కూడా, సో చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా, మనిషికి 5 బాదాం చొప్పున, నాకు మా 2 పిల్లలకి మా హస్బెండ్కి, సో టోటల్గా 20 బాదాం కూడా నైటే సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇంకా మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నాను. వెయిట్ చెక్ చేస్తే ఎంత ఉన్నానో తెలుసా? అసలు యాక్చువల్లీ వెయిట్ మిషన్కి ఏం ప్రాబ్లం అవుతుందో, సెల్ వేసినా కూడా సరిగ్గా పని చేయట్లేదు, డిమ్గా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో అసలు నెంబర్స్ కూడా ఏం రావట్లేదు. మన ఇండియాలో ఏంటంటే ఏదైనా కొడితేనే పనిచేస్తుంది కదా, అందుకనే నేను కూడా వెయిట్ మిషన్ని కాలుతో 2 కొట్టానమాట, అప్పుడే పనిచేసింది అది. సో అప్పుడు మళ్ళీ కరెక్ట్గా వెయిట్ మిషన్ మీద నిల్చొని చూస్తే వెయిట్ అయితే కనిపించింది అనమాట. సో వెయిట్ చూపిస్తాను మీకు, ఇప్పుడు చూసేయండి.
71 ఉన్నానబ్బా ఎగ్జాక్ట్‌గా. నాకు అలా చూసుకునేసరికి గుండె బద్దలైపోయింది. ఏంటి 68 ఉండేదాన్ని 71కి వచ్చానని చాలా బాధ అనిపించింది. మరేం చేస్తాము, తింటే ఖచ్చితంగా పెరుగుతాం కదా! డైట్ అంతా పక్కన పడేసి హ్యాపీగా మంచిగా ఊర్లు తిరుగుతూ, ఫంక్షన్స్ అటెండ్ అవుతూ హ్యాపీగా తిన్నాను కదా! ఇంకా మనం అనుభవించక తప్పదనమాట. కడుపు నిండింది అంటే ఆటోమేటిక్‌గా వెయిట్ కూడా పెరుగుతాము. జంక్ ఫుడ్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ అనేది పెరుగుతాము. నేను 2 మంత్స్‌లో 3 కేజెస్ పెరిగాను. సో, అది ఎక్కువ పెరిగినట్టా? తక్కువ పెరిగినట్టా? అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో దట్ నాకు కొంచెం ఐడియా ఉంటదనమాట. అంటే ఎక్కువ పెరిగానా? తక్కువ పెరిగానా? పర్వాలేదా? అని చెప్పి. ఇంకేం చేస్తాము, ఎట్లా అయినా పెరిగిన వెయిట్‌ని తగ్గించుకోక తప్పదు. మళ్ళీ డైట్‌లోకి స్టార్ట్ అయిపోయాను కాబట్టి, ఈసారి నా టార్గెట్ 60 కేజెస్ అబ్బా! చూడాలి దసరా వరకు 60 అవ్వాలని నేను పక్కాగా ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. అది అవుతదా? అవ్వదా? అసలు మధ్యలో ఏమన్నా బ్రేక్స్ వస్తాయా? ఏంటి అన్నది కూడా చూడాలి. సో, నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్‌కి, పాపకి. ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మార్నింగ్ నేను ఒక టీ తాగుతున్నా అని చెప్తున్నాను కదా! డైలీ ఒక 1 టైప్ ఆఫ్ టీ అనమాట. మనకి ఏంటంటే మార్నింగ్ కొంచెం ఫ్యాట్ కట్టర్ అనమాట ఇది. మనము నైట్ కొంచెం ఏమంటే మీరు డైట్‌లో లేకపోయినా కూడా ఇది తీసుకోవచ్చు. సో దట్ మనకేంటంటే ఫ్యాట్ కట్టర్‌గా పనిచేస్తది. ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మంచిగా క్లియర్ అవుతాయి దీనివల్ల. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతది. దీంట్లో మనము 2 కొంచెం దాల్చిన చెక్క, అలాగే 1 స్పూన్ ధనియాలు, కొంచెము 4, 5 మిరియాలు, కొంచెం జింజర్ అనమాట. జింజర్ గూడా మీ ఇష్టం అనమాట. వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటది. సో, దానివల్ల గూడా మంచిగా మనకి హెల్త్‌కి యూజే అవుతది తప్ప ప్రాబ్లమ్ అయితే ఏముండదు. చాలామందికి అల్లము ఫ్లేవర్ అనేది ఇష్టము. నాకైతే ఇష్టము. అందుకని నేను మార్నింగ్ అయితే కొంచెం ఖచ్చితంగా ఇట్లా ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ తాగినప్పుడు ఖచ్చితంగా అల్లం వేసుకుంటాను. సో, చెప్పాను కదా! ఇంకా దానివల్ల మనకి చాలా మంచి హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయన్నమాట. సారీ, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా క్లియర్ అవుతది. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తదనమాట. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి మంచిగా హెల్ప్ అవుతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తది. సో, ఖచ్చితంగా తీసుకోండి. ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మన బాడీని మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తది. ఖచ్చితంగా వాటర్ తాగిన తర్వాత మనము ఎంప్టీ స్టమక్ అంటే వాటర్ తాగొచ్చు. సో, వాటర్ తాగిన తర్వాత మనము ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసుకుంటే చాలా మంచిదనమాట. ఎలా అయినా చేసి 9:30, 10 వరకు ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ మీద ఇలా ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ మీద ఉండడం బెటర్ అనమాట. వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతది. మనం మార్నింగ్ 7:30 ఆ టైంకి వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా కొంచెం మార్నింగ్ 7:00కి అలా ఇట్లా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసుకుంటే 1 అవర్ దాకా ఆకలవ్వదు. ష్యూర్‌గా చెప్తున్నాను. ఒక 4, 5 ఆల్మండ్స్ అంటే బాదం కూడా ఉంటది కదా! ఆల్మండ్స్ కూడా పీల్ చేసేసి తీసేసుకోండి. మనకి అవి తింటూ ఇది తాగితే మాత్రం మనకి 1 అవర్ దాకా ఆకలవ్వదు. ఇంకా వర్కౌట్స్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మంచిగా ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగేసి వర్కౌట్స్ చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తది. నన్ను నమ్మండి. నేనైతే ఇంకా అసలు ఎక్సర్సైజ్ గానీ, వర్కౌట్స్ గానీ ఏమీ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే బాడీ కొంచెం బద్ధకం స్టార్ట్ అయిపోయింది కదా! సహకరించట్లేదనమాట. ఇంకా దాంతో పాటు మా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బుక్స్ అని, అవ్వని బాగా బయటికి తిరగాల్సొస్తుంది. మార్నింగ్ హడావుడిగా అయిపోతుంది. సో, నాకు కుదరట్లేదు. 6:00కి లెగుస్తున్నా కూడా నాకు వర్కౌట్స్ కుదరట్లేదు. ఇంతకుముందు నేను 5:00కి, 4:45కి లేసేదాన్ని. అందుకనే నాకు వర్కౌట్స్ చేయడానికి చాలా టైం ఉండేది. అట్‌లీస్ట్ 45 మినిట్స్, 20 మినిట్స్ ఈజీగా చేసేదాన్ని నేను. సో, ఇంకా వర్కౌట్స్ అయితే ఇప్పుడు చేయట్లేదు. ఇంకా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే నేను ఇది తాగడమే నేను 8:00కి తాగుతున్నా. ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా! ఫస్ట్ అయితే కర్రీ స్టవ్ మీద వేసేస్తాను. తర్వాత నాకు సంబంధించిన డైట్‌వన్నీ ప్రిపేర్ చేసుకుంటాననమాట. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్‌ని, పిల్లల్ని ఆఫీస్‌కి, స్కూల్స్‌కి పంపించేస్తే కొంచెం ఇంట్లో మనం ఫ్రీగా ఉంటాం కాబట్టి కొంచెం వెయిట్ లాస్‌కి ఇట్లాంటివి మనం ప్రిపేర్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా ఉంటది. సో, చెప్పాను కదా! నేను ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌తో పాటు ఇట్లా 4-5 బాదామ్స్ కూడా తినేసేయండి. 1 అవర్ వరకు ఆకలవ్వదు. సో, నేనైతే మంచిగా తాగేసాను. మార్నింగ్ చాలా రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటది. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. మిస్ అయితే చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను మా పిల్లలకి ఇక్కడ చపాతీస్ చేస్తున్నాననమాట బ్రేక్‌ఫాస్ట్ కోసము. ఇంకా ఆ రోజు ఇడ్లీ, దోస అవేం వేయలేదు నిన్న. ఇంకా చపాతీ పిండి కలిపేసి చపాతీలో కొంచెం హనీ వేసి ఇచ్చేస్తాను. లేకపోతే వాళ్ళకిష్టం ఉంటే జామ్‌తో తింటారు. లేదంటే కొంచెం షుగర్‌తో తింటారు. అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళు తినడమే ఎక్కువ మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ అసలు తినకుండా వెళ్ళిపోతా ఉంటది మా పాప.
స్కూల్‌కి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చపాతీ అయితే ఇష్టంగా తింటది మా పెద్దమ్మాయి అని చెప్పి వేశాను గానీ, అసలు యాక్చువల్లీ ఎక్కువ నేను హనీయే ప్రిఫర్ చేస్తాను. ఇంకా నిన్న మా పాప కొంచెం షుగర్ వేయమా అని చెప్తే షుగర్ వేసి ఇచ్చాననమాట తనకి. ఇంకా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి అప్పటికే 1 అవర్ అయిపోయింది టైము. సో, ఇంకా నాకు దాహం వేసినట్టు అనిపించింది. సో, ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా! అదైతే తాగుతున్నాను. ఇదేం చేయాలంటే ఇట్లా సోంపు మనం ఇవన్నీ దంచుతాం కదా! దంచిన తర్వాత మనము దీన్ని వడకట్టుకోవాలనమాట. వడకట్టుకొని తాగితే మనకి అవన్నీ రాదు. సో, ఎందుకంటే గ్రైండ్ చేసి వేసాం కాబట్టి అవన్నీ ఏం రావన్నమాట. అల్లము, సోంపు కొంచెము అట్లాంటివన్నీ ఏం రావు. సో, మనం దీన్ని వడగట్టుకొని తాగేసేయాలి. చెప్పాను కదా! ఇది మెయిన్‌గా మనకి వెయిట్ లాస్‌కి చాలా 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 హెల్ప్ అవుతది. మనకి దీంట్లో అల్లం ఉండడం వల్ల ఏంటంటే పెయిన్ రిలీఫ్, బోన్స్ పెయిన్ గానీ, లేకపోతే ఇన్‌ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గూడా బ్లడ్ షుగర్‌ని ఇవన్నీ కంట్రోల్ చేస్తది. అండ్ మెయిన్‌గా ఇది ఇంకా దేనికి పనిచేస్తదో తెలుసా? మనకి పీరియడ్స్‌లో వచ్చే పెయిన్ ఉంటది గదా! ఆ పెయిన్‌కి మంచిగా పనిచేస్తది. ఎవరికైనా పీరియడ్స్ పెయిన్ ప్రాబ్లమ్ ఉండుంటే ఆ 4-5 డేస్ కూడా ఇవి మంచిగా మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. పెయిన్ అయితే తగ్గుతది. మెనోపాజ్ ఇష్యూస్ గూడా చాలా వరకు క్లియర్ అవుతది దీనివల్ల. హార్మోనల్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే గూడా హార్మోనల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉంటాయి కదా! అవి కూడా సెట్ అయిపోతాయన్నమాట. ఎందుకంటే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆహ్, బ్యా హార్మోనల్ బ్యాలెన్స్ ఇబ్బంది అవ్వకుండా చేస్తది. సో, ఇంకా అది తాగేసిన తర్వాత మా పాపకి నేను స్నాక్స్ అయితే పెట్టేశాను. ఒక హాఫ్ యాపిల్ పెట్టాను. యాక్చువల్లీ దానిమ్మ పెడదాం అనుకున్నాను. చూసారా అసలు ఫ్రూట్స్ కూడా అబ్బా! అసలు ఎట్లా తీసుకున్నా కూడా అది ఏంటో అర్థం కావట్లేదు. చూడ్డానికి పైన మంచిగా అనిపిస్తుంది. అది కట్ చేస్తే మాత్రం సరిగ్గా పండట్లేదు. అసలు ప్రొమోగ్రానేట్ చూసారా అస్సలు రెడ్‌గానే లేదు అసలు. ఏవి తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో ఫ్రూట్స్ విషయంలో కూడా చాలా భయమైతుంది. ఇంక తప్పదు గదా! ఇగ అన్నిటికి భయపడుతూ కూర్చుంటే ఫ్రూట్స్ కూడా తినలేము. ఇక దాని మీద ఎన్ని కెమికల్స్ జల్లుతారో మనకు తెలీదు గాబట్టి మనము పిల్లలకిచ్చే ముందైనా మనమైనా మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. సో, మా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్‌కి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాననమాట బ్రేక్‌ఫాస్ట్. యాక్చువల్లీ నేను మా హస్బెండ్‌కి సలాడ్ ఇస్తున్నానని చెప్పాను కదా! సో, సలాడ్‌తో పాటు కొంచెం ప్రోటీన్ గూడా ఇద్దాము మార్నింగ్. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అతను ప్రోటీన్ తీసుకోవడానికి కుదరదు. బ్రౌన్ రైసును ఇంట్లో చేసిన కర్రీయే తీసుకొని వెళ్తారు. ఈ సలాడు, ఈ ప్రోటీన్ ఇవన్నీ పెడితే అసలు అవన్నీ ఆఫీస్‌కి వద్దే వద్దు. ఏదైనా పెట్టాలనుకుంటే మార్నింగే పెట్టు అని చెప్తున్నారు. సో, ఇంక అందరూ అంటారు కదా! ఆఫీస్‌లో డైటా, అదా, ఇదా అనేసి. సో, ఇంకొంచెం బాగోదని చెప్పేసి నాకు ఆఫ్టర్‌నూన్ ఓన్లీ రైస్ పెట్టేసేయి. ఇంకా మార్నింగే ఇట్లా సలాడ్‌లా ఇచ్చేసేయి అన్నారు. సో, బీన్సును, క్యారెట్ అవి కట్ చేసి నేను కొంచెం హాఫ్ బాయిల్ స్టీమ్ మీద చేసేస్తున్నాననమాట. కంప్లీట్‌గా వాటర్‌లో వేయకుండా ఇలా జాలిబుట్టలో వేసి మనం మూత పెట్టేస్తే స్టవ్ ఆన్ చేస్తే కొంచెము ఆహ్, హాఫ్ కుక్ అవుతాయన్నమాట స్టీమ్‌కి. అది చాలా మంచిది. రాగా తింటే కొంతమందికి పడదు. ఎలా ఉంటే అలా పచ్చిగా తింటే పడదనమాట. అలా పడని వాళ్ళు ఏం చేయాలంటే మీరిలా స్టీమ్ తోటి ఉడికించుకొని తినేసేయండి. ఇక నాకు గూడా బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిపోయిందని చెప్పి నేను ఇంకా ఫ్రిడ్జ్‌లో నుంచి ఓట్స్ అయితే తీసేసాను. చూసారా మంచిగా సోక్ అయింది. చియా సీడ్స్ కూడా మంచిగా ఉబ్బాయన్నమాట. సో, మనకి ఇది తింటే చాలా మంచిది హెల్త్‌కి. ఓవర్ నైట్ అంతా మనం సోక్ చేస్తాం కదా! చాలా బావుంటది. ఇంకా మార్నింగ్ నాకు బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ హడావుడిగా ఇంకా మా పిల్లలకి, మా హస్బెండ్‌కి, నాకు ఇన్ని రకాలుగా ప్రిపేర్ చేయాలంటే అవ్వదు. నేను మాక్సిమం ఓవర్ నైట్ ఓట్సే ప్రిఫర్ చేస్తాను. నాలాగా హడావుడిగా ఉండేవాళ్ళు మీరు కూడా ఎవరైనా ఓవర్ నైట్ ఓట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాన్ చేసేయండి. సో, ఇంకా నేను అదంతా తీసుకొని ఒక బౌల్‌లో వేసేసాను. మా పాపకి హాఫ్ యాపిల్ వేయంగా ఇంకొక హాఫ్ మిగిలిపోయింది. సో, అది నేను దీంట్లో వేసేసుకుంటున్నాననమాట. మీకింకా సీజనల్ ఫ్రూట్ మీ ఇష్టం ఏది నచ్చితే అది యాపిల్ ఏసుకుంటారా, మ్యాంగో వేసుకుంటారా, లేకపోతే ప్రమోగ్రానేట్ వేసుకుంటారా, పపాయ వేసుకోవచ్చు, వాటర్ మిలన్ వేసుకోవచ్చు, అవకాడో అసలు మీ ఇష్టం అండి. ఫ్రూట్స్ ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంక అన్నిటికన్నా సూపర్‌గా ఎలా ఉంటది తెలుసా టేస్ట్? బనానా వేసుకోండి మంచి టేస్ట్ వస్తది ఓవర్ నైట్ ఓట్స్‌లో. చాలా బావుంటది. సో, దీంట్లో నుంచి మనము దీని మీద నుంచి పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ మీ దగ్గర ఏదుంటది. నేనైతే వాల్‌నట్స్ వేసుకున్నాను. సన్‌ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్. ఇక నా దగ్గర ఉన్న సీడ్స్, నట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి సీడ్స్, నట్స్ ఏవైనా డైలీ వన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా, స్కిన్ ఇష్యూస్ ఉన్నా మనకి సెట్ అయిపోతాయి. డైట్‌లో ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది కరెక్ట్‌గా ఉంటది. డైట్ అంటే ఏం లేదండి. అన్ని పోషకాలు కరెక్ట్‌గా తీసుకుంటే అది డైట్. ఎక్కువ
కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా తక్కువగా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ని చాలా తగ్గించుకుంటే బెటర్. కార్బోహైడ్రేట్స్ వద్దని చెప్పను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము బెటర్ అనమాట. ఇట్లా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, లేకపోతే కీన్వా, మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకోవడం బెటరు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను నా డైట్లో ఆఫ్టర్నూన్ రాగి రోటీ చేసుకుంటున్నాను అనమాట. సో రాగి రోటీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది కూడా నా ఛానల్లో చాలాసార్లు చూపించాను. మనం ఒక కప్పు రాగి పిండికి అంతే కప్పు వాటర్ తీసుకొని ఫస్ట్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక మనము రాగి పిండిని దాంట్లో వేసి మంచిగా కలిపేయాలన్నమాట. చూసారా ముద్దలా వచ్చింది కదా, వేడి మీదే మనం దాన్ని మంచిగా పిండిలా పిసుక్కోవాలి. పిండిలా చేసుకుంటేనే అది మంచిగా వస్తుంది. చల్లారిన తర్వాత అసలు మనకి ముద్ద చేయడానికి రాదు. సో ముద్ద చేసేసి మంచిగా మీరు రాగి పిండితో చేసుకోకండి. రాగి పిండి మీద అంటే ముద్ద చేసి పెట్టిన తర్వాత మనము చపాతీ పిండిలో అద్దుతూ చేయండి. సో అలా అయితేనే మనకి చపాతీ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే పగిలిపోతుంది అనమాట. అదొక టిప్ ఫాలో అవ్వండి. రాగి రొట్టె చేసాం కదా అని చెప్పి రాగి పిండినే మన దాంట్లో డిప్ చేసి మనం వేస్తే అస్సలు చపాతీ అనేది విరిగిపోతుంది. అసలు ఇంకా స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే అసలే రాదు. ఇంకా దాని తర్వాత నేను సలాడ్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, కీరా, క్యారెట్ ఇవన్నీ నా కోసము. ఇంకా నాకు కూడా ఇంకా ప్రోటీన్ ఉండాలి కదా లంచ్లో అని చెప్పేసి సోయా చంక్స్ తీసుకున్నాను అనమాట. సోయా చంక్స్ కూడా మనకి చాలా మంచి ప్రోటీన్, హై ఇన్ ప్రోటీన్ అనమాట. చాలా బాగుంటుంది. మన క్యాలరీ ఇంటేక్ని అది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా అది సెట్ చేస్తుంది సోయా చంక్స్ అనేవి. సో ఒక చిన్న కప్పు సోయా చంక్స్ తీసుకొని బాయిల్ వాటర్లో వేసేయండి. అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వాటర్ అన్నీ మరిగిన తర్వాత సోయా చంక్స్ వేసేసి కొంతసేపు మూత పెట్టేయండి. సో అవి మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. సోయా చంక్స్ మనకి హై ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్, ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. అది తీసుకుంటే మనకి బోన్ హెల్త్ బాగుంటుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేమియా అంటే రక్తహీనత నుంచి మనల్ని కాపాడుతుంది. అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి మెయిన్గా వెయిట్ లాస్లో కావాల్సింది అదే కదా. మనము ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం కదా, అలా తీసుకోకుండా రెడ్యూస్ చేస్తుంది. ఎందువల్ల అంటే మనం అవి తినేసరికి కడుపు అనేది స్టమక్ ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఇంకెక్కువగా కార్బ్స్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానీ ఇంకా హెవీగా ఎక్స్ట్రా తినేయాలన్న ఆలోచన కానీ ఏముండదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద స్టమక్ మనం ఫస్ట్ తీసుకునే సలాడ్ ప్లస్ ప్రోటీన్ వల్లనే సగానికన్నా ఎక్కువ స్టమక్ ఫిల్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మీరు కొంచెం రైస్ తింటారా లేకపోతే చపాతీ తింటారా అన్నది మీ ఇష్టము. సో మంచిగా అవి వాటర్లో నుంచి తీసి గట్టిగా పిండాలి. పిండిన తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని వాటిని మంచిగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం చాట్ మసాలా, మిరియాల పొడి మీ ఇష్టము. నేనైతే అవన్నీ వేసుకోలేదు, ఓన్లీ ఉప్పు, కారం వేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డైలీ మీరు లంచ్లో ప్రోటీన్, ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. డైలీ ఇట్లా సోయా చంక్స్ కానీ లేకపోతే రాజ్మా కానీ బొబ్బెర్లు కానీ లేకపోతే పెసర్లు కానీ శనగలు కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, లేకపోతే ఒక 2 eggs కానీ లేకపోతే 1 egg అయినా సో అలా తీసుకోవడానికి ట్రై చేయండి. చూసారా నేను ఇక్కడ సలాడ్ మంచిగా క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి మంచిగా బాయిల్ చేసుకున్నాను. స్టీమ్ మీద ఉడకబెట్టేసి దానిపైనుంచి కొంచెం మిరియాల పౌడరు, పక్కన కీరా ముక్కలు, దాంట్లో పక్కన ఇంకొంచెము సోయా చంక్స్ ప్రోటీన్ అనమాట. వెజిటేబుల్స్ వచ్చేసి మనకి ఫైబర్ ప్లస్ ఇది సోయా చంక్స్ ఇవి ప్రోటీన్. రాగి రొట్టెతో మంచిగా తినేసాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తినండి, దాని తర్వాత సోయా చంక్స్ అలాంటివి తినండి, లేకపోతే 2 మిక్స్ చేసుకొని తినొచ్చు. మీరు వెజిటేబుల్స్ ఇలా నచ్చలేదు అనుకోండి, దాంట్లో కొంచెము పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని అయినా మంచిగా ఫస్ట్ సలాడ్లా తినేసేయండి. ఏదైనా కూడా మనం ఫస్ట్ చపాతీ కానీ రైస్ కానీ ఫస్టే తినేయొద్దు. మన స్టమక్ కంప్లీట్గా ఒక హాఫ్ కన్నా ఎక్కువగా వెజిటేబుల్స్ తోటి, ప్రోటీన్ తోటి నిండిపోవాలి. దాని తర్వాత మనకి తినాలన్నా కూడా ఇంకొక రోటీ కన్నా ఎక్కువగా తినలేమన్నమాట. తినాలనుకున్నా కూడా కొంచెం రైస్ కన్నా ఎక్కువగా తినలేము. సో అది మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట వెయిట్ లాస్లో. అలా గుర్తుపెట్టుకోండి. సో కొంచెం మనం ఇలా మేనేజ్ చేసుకుంటూ తింటే డైట్కి కూడా చాలా మంచిది. సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. డైట్ ఒక్క రోజులో మనకు అలవాటు అయిపోయేది కాదు, అలా అని 1 డేలో మనము వెయిట్ లాస్ అయిపోయేది కాదు. ప్రాక్టీస్ అనమాట. డైట్కి కూడా మనం అలవాటు అవ్వాలి.
ఎంతవరకు మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అన్నదే మంచి ఇది అవుతుంది మనకి డైట్‌లో మంచిగా హెల్ప్ అవుతది. లేకపోతే మనకి నీరసం వచ్చేస్తది డైట్‌లో. నెక్స్ట్ వచ్చేసి లంచ్ తర్వాత నేను ఈవినింగ్ కొంచెం స్నాక్ టైమ్‌లో ఆకలనిపిస్తది ఖచ్చితంగా. ఆ టైంలో నేనేంటంటే బ్లాక్ టీ తాగుతున్నాను. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ కూడా చాలా మంచిది మనకి. దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ రిస్క్‌ని తగ్గిస్తదనమాట. క్యాన్సర్ వచ్చే సెల్స్‌ని మనకి అవి రాకుండా చూసుకుంటదనమాట. ఇన్ఫెక్షన్స్ నుంచి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేకపోతే స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌కి కూడా మనల్ని దూరంగా ఉంచుతది. బ్లాక్ టీ గానీ, బ్లాక్ కాఫీ గానీ ఆకలవ్వకుండా చూస్తది. సో, ఖచ్చితంగా డైలీ 2-3 టైమ్స్ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, బ్లాక్ టీ తీసుకోవచ్చు. అవి మాకు నచ్చవండి అనుకుంటే గ్రీన్ టీ కూడా మంచి ఆప్షన్. గ్రీన్ టీ తీసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్‌కి నేను పపాయ తీసుకుంటున్నాను. సో, మా హస్బెండ్ గూడా డైట్ చేస్తున్నారని జెప్పాను గదా! సో, మా హస్బెండ్ గూడా కొంచెం పపాయ తీసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కోసం రాగి రోటీస్ మధ్యాహ్నమే కొంచెము చపాతీ చేసి పెట్టాను. అవి ఇంకా కాలవలేదనమాట. అవి మనం అలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. ఈ నైట్ కావాలనుకున్నప్పుడు మనము పాన్ మీద చపాతీ చేసేసుకోవచ్చనమాట. సో, పపాయ కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. ఇంకా నేను చెప్పక్కర్లేదు. చాలా మందికి తెలుసు. దాంట్లో మనకి ఐ హెల్త్ చాలా బావుంటది. స్కిన్ బావుంటది. స్కిన్‌ని రిపేర్ చేస్తది. తొందరగా మనకి ఏజింగ్ కనిపియకుండా చేస్తదనమాట. ఫేస్ ముడతలు రాకుండా, తొందరగా ఏజ్ బాగా కనిపియకుండా అలా చేసే ప్రాపర్టీస్ అన్నీ దాంట్లో మనకు పపాయాలో ఉన్నాయి. చాలా మంచిది. సో, నేనైతే డిన్నర్‌కి ఒక 1 బౌల్ ఆఫ్ పపాయ తీసుకున్నాను. దాంట్లో విటమిన్ సి ఉంటది. లో ఇన్ క్యాలరీస్. ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఒకసారి గూగుల్‌లో కొట్టి చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ పపాయ అని ఇంకా కుప్పలు కుప్పలుగా వస్తాయన్నమాట. సో, నేనైతే నైట్ పపాయ తినేసాను. ఇంకేమీ తినలేదు. తర్వాత మళ్ళీ ఒక లెమన్ టీ తాగాను. ఇంకా మా హస్బెండ్‌కి నేను ఇక్కడ రాగి రోటి ప్రిపేర్ చేస్తున్నాననమాట. డిన్నర్ కూడా చెప్పాను గదా! నేను రోజు చెప్తున్నాను. డిన్నర్ కూడా నైట్ 7 లోపు ఫినిష్ అయిపోయేటట్టు చూసుకోండి. మార్నింగ్ 10:00 లోపు 10:00, 9:30 ఆ టైంకి బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. మీరు ఎందుకు వెయిట్ తగ్గరో నన్ను అడగండి. ఇంకా 7 తర్వాత ఏమీ తినకండి. 6:30, 7 తర్వాత ఓన్లీ లో క్యాలరీ డ్రింక్స్ అంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, లెమన్ టీ ఇవి తప్ప మీరింకా ఏమి తీసుకోవద్దు. తొందరగా నిద్రపోండి. మనకి నిద్రలో కూడా మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతామనమాట. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.